లాటరీ ఎంటైర్ ఇండియాలో కొన్ని స్టేట్స్ లో బ్యాన్, కొన్ని స్టేట్స్ లో ఆపరేట్ చేసుకున్నారు. ఎందుకు? మన కాన్స్టిట్యూషన్ ఆ రైట్ ఇచ్చింది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ 7th షెడ్యూల్ లో ఉన్నటువంటి లిస్ట్ లో లాటరీ కూడా ఉంది కాబట్టి దాని ప్రకారం స్టేట్ కి రైట్స్ ఉంటాయి. స్టేట్ ఆపరేట్ చేసుకోవచ్చు, ప్రొహిబిట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మన తెలుగు 2 రాష్ట్రాల్లో లాటరీ అనేది బ్యాన్. అది మీరు ఆన్లైన్ లో కండక్ట్ చేసిన, ఫిజికల్ గా కండక్ట్ చేసిన బ్యాన్. అయితే ఇక్కడ మళ్ళీ ప్రజలకు ఇంకొక డౌట్ ఉండిద్ది. అదేంటి సార్, మరి షాపింగ్ మాల్కి వెళ్ళి మేము షాపింగ్ చేస్తాము, అక్కడ పెద్ద పెద్ద కూపన్లు వేసి లాటరీ తీస్తుంటారు కదా, మరి అది కూడా నేరమే కదా అని. అయితే మీరు షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేసినప్పుడు మీకు ఫ్రీ ఆప్షన్, మీరు అక్కడేం డబ్బులు పే చేయట్లా. మీరు బట్టలు కొన్నారు, బట్టలు కొన్నదానికి ఒక రిసిప్ట్ ఇస్తున్నారు, మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నారు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చునని. ఇక్కడ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏమీ లేదు. కానీ లాటరీలో ఇక్కడ ఎవడైనా డబ్బు పెట్టి 500 పెట్టి 1000 పెట్టి టికెట్ పర్చేస్ చేసినా లేదా ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసినా మన 2 తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు కాబట్టి పనిషబుల్ అఫెన్స్. 6 నెలలు జైలు పడుతుంది, 5,000 రూపాయలు ఫైన్ పడుతుంది. పోలీస్ ఆఫీసరు మీ ఇంటికి వచ్చి పవర్ ఇచ్చింది, యాక్ట్ పవర్ ఇచ్చింది. ఇక్కడ తెలంగాణ లాటరీస్ యాక్ట్ అని ఉంది, ప్రొహిబిషన్ యాక్ట్. పోలీస్ ఆఫీసర్ కి నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్. ఆ యాక్ట్ కూడా ఒకసారి మీకు పంపిస్తాను, డిస్ప్లే చేయండి. వాళ్ళు వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చే అధికారం ఉంది.